చెప్పండి మేడం గారు, అమరావతిని కనిపించకుండా చేయాలనుకునే వాళ్ళు కనిపించకుండా పోయారు. దీని మీద మేమైతే చాలా ఆనందంగా చూస్తున్నామండి. ధర్మాన్ని రక్షించలేకపోయాడు, తన ధర్మం కాపాడలేకపోయిందండి. మేము ఒకప్పుడు భూములు ఇవ్వమని అడిగితే రోడ్డు నీళ్ల పొలాలు ఇస్తానని చాలా బాధపడ్డాము. కానీ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ ఉంది, రాష్ట్రంలో జిల్లాలన్నిటి సమదూరంలో ఉందని చెప్పేసి అడిగితే ప్రభుత్వం కాదనలేక, ఆ రోజు అధికారులు ప్రభుత్వం అడిగితే మేము కాదనలేక వచ్చాం, ఇచ్చాం భూములు. కానీ అప్పుడు మేము ధర్మాన్ని కాపాడాము. ఎందుకంటే ఒక ఘర్షణ కూడా లేకుండా మేము భూములు ఇచ్చామండి. ఇంత భూమి ఏనాడో ఘర్షణ జరగల. 33,000 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ భూమితో 52,000 ఎకరాలు ఇది మొత్తం గవర్నమెంట్ కి ఇస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు ఇచ్చేది ఏంటని చెప్పేసి పోయాడు ఇవాళ. కాబట్టి ఆయన ఇంట్లో కూర్చున్నాడు. అమరావతిలో ఆయన ఏ పని తలపెట్టుకోలేదు, ఏ పని చేయలేదు. ఇప్పటికైనా సరే ఆయన ఏ పనిలోనూ కూడా చేయబెట్టకుండా పక్కకు పోయాడు. మాకు అదే సంతోషం. ఆయన ఏళ్ళు పెట్టినా కూడా అమరావతి ముడిపడేది కాదేమో. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే అమరావతిని మొదలుపెట్టి ఇంత దాకా లాక్కొచ్చారో మళ్ళీ ఆ నాయకుడే అమరావతిని చేయడానికి సిద్ధమైనందుకు చాలా చాలా రైతులు అయితే చాలా ఆనందంగా ఉన్నామండి. ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చినా మేమైతే నిజంగా సూసైడ్ చేసుకోవటమో, గుండెలాగి చచ్చిపోవటమో జరిగేది. అంత ఆనందంగా ఉంది. వాళ్ళు గెలిచినందుకు ముందు వరుసలో అమరావతి రైతులు ముందు చాలా ఆనందంగా ఉందండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిన్ను చీకొట్టి వెనక పంపించారు. వాళ్ళు అమరావతి రైతులే కాదు, నువ్వు అన్నావు 29 ఏళ్ళకే రాజధాని అని ఒకప్పుడు చెప్పావు. 29 ఏళ్ళు అన్నావో, మరి అది 29 రాష్ట్రాల్లో పోయి వాళ్ళ కూటమిలోనే ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో, వాళ్ళ కూటమిలోనే ఒక వ్యక్తి శక్తి ఏంటో తెలిసింది మీకు. అది ఒకటి గమనించాలండి. ఎవరైనా సరే గమనించి, మాకు ఇప్పుడు ఆ కూటమిలో కూడా కలిసింది కాబట్టి అమరావతికి మంచి ఫండ్స్ మొన్న రిలీజ్ అయినాయి ఆయన ప్రమాణ స్వీకారం గాతలకే. కాబట్టి అమరావతికి ఇంకా ఫండ్స్ వచ్చి చాలా చక్కగా అమరావతి అభివృద్ధి చెందిందని. మరి చంద్రబాబు గారు అంటే వాళ్ళందరికీ తెలుసు, ఆయనకు అసలు డెవలప్మెంట్ అంటే ఒక ప్యాషన్. నిజంగా ఎక్కడైనా చెయ్యాలి చెయ్యాలి పని రాక్షసుడు అంటే చంద్రబాబు గారే. అలాంటి చంద్రబాబు గారు ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన మీద భరోసా ఉంది, ఆయన చరిష్మా మీద మాకు నమ్మకం ఉంది. పక్క దేశాల నుంచి కూడా మంచి కంపెనీలు కానీ ఏదైనా పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తాడని మేము 100%కి 200% నమ్ముతామండి. ఎందుకంటే సమైక్యాంధ్ర అప్పుడు డెవలప్మెంట్ ఏంటి మనం పక్క రాష్ట్రంలో చూసాం, తెలంగాణలో. ఇప్పుడు ఇవాళ అదే అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఇంకా అప్పుడు అడ్డం పెట్టుకొని ఇంకా చంద్రబాబుని తిడతా బతికినాడు కూడా పక్కకు పోయాడు. ఇవాళ వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ పార్టీ ఏమైందో తెలియదు. అట్టాగే ఇక్కడ కూడా అరిసి తిట్టినాడే వాళ్ళ పక్కకు పోయాడు. గెలిచేదే అమరావతి, నిలిచేదే చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇప్పుడు నెక్స్ట్ అయినా సరే మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అంటే ప్రపంచ పటంలోనే స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని మేము మనవి చేసుకుంటున్నామండి. మేడం గారు, ఇప్పుడు మన ఇక్కడ ప్రజలే కాదు రాష్ట్రం మొత్తం అమరావతి రాజధాని అని చెప్పేసి ముక్తికంఠంతో చెప్పిందని మీరు అనుకుంటున్నారా? అవునండి. ఇవాళ మేనిఫెస్టోలో విశాఖపట్నం రాజధాని అని పెట్టాడు. అదేమైపోయింది, వాళ్ళు మేనిఫెస్టో పక్కకు దొక్కారు. అసలు మరీ ఘోరంగా 11 సీట్లతోనే ఓడిపోయావు నువ్వు. ఇవాళ అమరావతి రాజధాని అని పెట్టిన చంద్రబాబు గారు వాళ్ళు 164 సీట్లతో కూటమి గెలిచింది. నువ్వు 11 సీట్లకే పరిమితం అయ్యావు. విశాఖపట్నం రాజధాని అంటే ఉత్తరాంధ్ర కూడా నేను ఓడించి పారేసింది. వద్దురా బాబు నీ వాళ్ళు మాకెందుకని. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అనుకో అనలైజ్ చేసుకోవాలి. మేము ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాము, ఎంతవరకు తీసుకొచ్చాము, అభివృద్ధి ఎంతవరకు ఉందో, సంక్షేమం ఎంతవరకు చేశామనేది చూసుకోవాలి. సంక్షేమం చేసామని అభివృద్ధి పక్కన పెట్టి సంక్షేమం చేస్తే రెండు కళ్ళు లాంటి అందరూ సంక్షేమ అభివృద్ధి నువ్వు ఒక్కరికే ఫోకస్ చేసి చూపు అంతా పెడితే ఆ చూపు కూడా శుభ్రంగా పోయి రాష్ట్రం అధపాతాళానికి పోయింది. ఎప్పటికైనా నువ్వు కనుక్కోవాలి. నాయకుడు ఎట్టుండాలంటే చంద్రబాబు గారిని చూసి నేర్చుకో. నువ్వు నాయకుడు ఎట్టుండాలంటే అభివృద్ధి తీసుకొస్తానే ఉండాలి. అప్పులు అనేవి ఏ రాష్ట్రమైనా చేస్తుంది. అప్పులు మినహాయింపు ఏ రాష్ట్రానికి లేదు. రొటేషన్ చేసుకుంటారు ఏ ప్రభుత్వం అయినా. కానీ అప్పులు చేస్తే ఆదాయం ఎలా రావాలి, ఇన్కమ్ ఎలా తీసుకురావాలి అనే దానికి చూసుకోవాలి. రాష్ట్రంలో ఎంత పైకి వెళ్తుందని చూసుకోవాలి. కానీ ఆదాయం ఎంత, తలసరి ఆదాయం ఎంత అని తలకు ఒక 2-3 లక్షలు అప్పులు వేసి మమ్మల్ని అధపాతాళానికి గుర్తు అంటే నీ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేడు. ఇవాళ ప్రజలకు ఒకటి అర్థమైంది, రైతు బజార్లు గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టించే సంక్షేమ పథకాలు మాకు వద్దురా బాబు. మాకు అప్పో ఆదాయం తీసుకొచ్చే నాయకుడు ఉంటేనే మా సంక్షేమ పథకాలు బాగుంటాయని ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు దానికే ఓటేశారు. నువ్వు తీసుకుని అవ్వ తాత ఏమయ్యారు అక్క చెల్లెళ్ళని కింద పైకి చూసుకుంటా మొన్న లైవ్ ఇచ్చాడు కదా, ఆ లైవ్ లో నువ్వే ఆలోచించుకో. మరి ఆ సంక్షేమ పథకాలు ఎంతవరకు ఇచ్చావో, ఎంతవరకు పోయినాయో. 10 మంది రేషన్ కార్డులు ఉంటే 4గురికి ఇచ్చావు, 6గురిని పక్కన పెట్టావు. కరెంటు బిల్లు అన్నా, నీ పాడన్నా, నీ పచ్చిబద్దలు అన్నా మొత్తం తీసేసి ఆ 4గురికే
నువ్వు కరెంట్ ఇచ్చావు. కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని నేను ఎందుకు ఓడిపోయానని అనలైజ్ చేసుకుంటే బాగుంటుందండి. జనం మీద పడవద్దు ఎందుకు ఓట్లు వేయలేదా అని. నేనేం చేశా జనానికను, నేను ఆడుకొచ్చాను. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ ఉండేది చంద్రబాబు గారికి, నీకు నెట్ ప్లస్ కేటగిరీ ఉంది. కాబట్టి నువ్వు ఎంతమంది జనంలోకి వచ్చావో చూసుకొని ఆలోచించుకోమని మేము మనవి చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం గారు. అమరావతి సాధించుకున్నారు. అదే పాటు మీరు అనేక కష్టాలు పడ్డారు. పోలీసులతో చాలా మందిగా ప్రైవేట్ సైన్యం కూడా వచ్చి మీ మీద దాడులు చేశారు, తిట్టారు, చాలా రకాలుగా. అయినా ఇప్పుడు మీకు మంచి రోజులు వస్తాయని భావిస్తాను. విషయం ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మాకు చాలా మంచి రోజులు వచ్చినాయి. ఎప్పటికైనా అమరావతిలో 8,500 ఎకరాలు ఉంది. వీటిని పెట్టే డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క దేశాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టి చంద్రబాబు గారు తీసుకొచ్చే సత్తా ఉంది. అలాంటి చేస్తాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అండి. అట్లాగే అందరూ కూడా అమరావతికి ఏదో పెడుతున్నారు కదా, అమరావతిలోనే 8,500 ఎకరాలు ఉన్నాయి. వీటిని చూపించి బాబు గారు పక్క దేశాల నుంచి పెట్టుబడులు కానీ ఏమైనా తీసుకొచ్చి మన అందరికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని రైతులు మనస్ఫూర్తిగా మేము ఇచ్చిన 75 సెంటు న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నామండి. చెప్పండి సార్, యాక్చువల్ గా రాయపూర్లో మొట్టమొదటిగా మీరే చంద్రబాబు నాయుడు గారికి ముందుకు వచ్చి మీరు ఇచ్చారు. తర్వాత వచ్చిన పరిణామం మీరే విధంగా ఫస్ట్ రాయపూర్లో శ్రావణ్ కుమార్ గారికి బొకే ఇచ్చి పూలు ఇచ్చి నేను పొలం ఇచ్చాను. మా పూర్వీకులు మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు అందులోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు మా పొలంలోనే. ఇవి పక్కన ఉన్న ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా నియర్ బై 2 ఎకరాలు, హైకోర్టు నియర్ బై 1 ఎకరం, మొత్తం 5 ఎకరాలు ఇచ్చాను. తొలి రోజే ఇచ్చాను. ఫస్ట్ నేను శ్రావణ్ కుమార్ గారికి బొకే ఇచ్చి పొలంతోనే రాయపూర్లో సేకరణ స్టార్ట్ అయ్యింది. ఆ రోజు నుంచి తర్వాత పరిణామాలన్నీ చంద్రబాబు గారు ఉన్నంత వరకు అన్ని శంకుస్థాపన కానీ, హైకోర్టు కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రోడ్స్, సీడ్ యాక్సెస్ రోడ్డు, అన్ని విషయాల్లో రైతులను ముందంజలో ఉండి మమ్మల్ని సింగపూర్ పంపించి అక్కడ జరిగినటువంటి నగరపట్టాన్ని సందర్శించడం కానీ, రైతులకు కొన్ని స్కిల్స్ నేర్పించేసి బిల్డింగ్స్ ఎలా కట్టాలి, భవిష్యత్ ప్రణాళికల్లో రైతులను ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఆ విషయాలన్నింటిలో కూడా మమ్మల్ని మోటివేట్ చేశారు. ట్రైనింగ్ ఇచ్చారు 40-45 రోజులు. చాలా ప్రాంతాలను సందర్శించాము. అప్పుడు సిఆర్డీలో నంబర్గా ఉన్నాం. అన్ని విషయాలు కూడా 2019 వరకు మాకు అన్ని విషయాల్లో, కౌలు విషయాల్లో కానివ్వండి, ప్యాకేజీ విషయాల్లో కానీ, కూలి వాళ్ళకి 2,500 రూపాయలు కానివ్వండి, టిట్కో గృహాలు కానివ్వండి, మామూలుగా నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు, అన్ని విషయాల్లో కూడా, ఆరోగ్య విషయాల్లో కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. 2019 జరిగిన పరిణామాల్లో మీడియాకి అందరూ తెలిసిన విషయాలు. మీరు చెప్పండి సార్. ఆయన ఒక ముద్ర వేశారు, ఇది ఖమ్మ రాజధాని ఓన్లీ మొత్తం ఇక్కడ కమ్మలకే ఉందని వాళ్ళకు ఒక ముద్రేసి ఇక్కడ నుంచి రాజధాని తరలించే ప్రయత్నం చేశారు. దీని విధంగా ఖమ్మ రాజధాని అనడానికి తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అండి. దాంట్లో ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, అటు మామూలుగా పత్తిపాడు వస్తే, ఇటు తిరువురు వస్తే, ఇది గుంటూరు కూడా, నందిగాం కూడా ఎస్సీ రిజర్వ్డ్ కదా. ఇవన్నీ కూడా అసలు తాడికొండే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఎప్పుడున్నా కూడా ఎస్సీలో పోటీ చేయాల్సినటువంటి నందిగాం కూడా, పక్కనున్న పత్తిపాడు కూడా. మరి సుచరిత గారు ఇంతకు ముందు నిలబడినటువంటి గతంలో ఇక్కడ ఖమ్మాన్ని ముద్ర ఖమ్మ అనేటువంటిది వాళ్ళు ఒక ఉద్దేశంతో అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది ర్యాంటాక్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ, నేనేదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నేను ఒక్కడిని ఉద్ధరించేవాడిని, గత ప్రభుత్వాలు ఎవరూ చేయలేదు, నేనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి అనే ఉద్దేశాలు కానివ్వండి, ప్రజల్లో అవన్నింటిని కొన్ని విషయాల్లో వచ్చి ఇలా చేశారు. చాలా విషయాల్లో కూడా మమ్మల్ని కూడా ప్యాకేజీ పెంచుతానని, రైతులకు ఇచ్చే 2,500 కాదు ఇంకా 5,000 ఇస్తానని, ఎస్సీలకు ఉన్నటువంటి లంకా లాంటి విషయాల్లో కూడా సమానమైన ప్యాకేజీ అయితే సాధ్యం కానటువంటి విషయాలు, అమలు కానటువంటి పథకాలను పెట్టి ప్రజలను మధ్యపెట్టి, వాళ్ళ నాన్నగారు ఉన్నటువంటి కొద్దిపాటి మంచి స్కిల్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళ బిడ్డని నేను అలా చేస్తాననే ఉద్దేశంతో కొంత ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేటువంటి విషయాలు అన్నీ కలిసి ఈ విధంగా జరిగింది. ఆ పరిణామాలు అందరూ కూడా, ప్రతి ఇంట్లో కూడా అందరూ బాధపడ్డారు, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు కూడా ఎక్కడికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు లేవు. మేమైతే 29 గ్రామాల్లో మాకే మొట్టమొదటిగా జరిగినటువంటి ప్రమాణ స్వీకారానికి ముందే పిఎం గారిని కలిసి అమరావతికి నిధుల తర్వాత నేను అడుగుతానన్న దగ్గర నుంచే మా జీవితాల్లో ఒక భయంకరమైనటువంటి
చీకటి స్థాయిలు అలుముకున్నాయి. ఆ తర్వాత 2019 డిసెంబర్ 17వ తారీఖున 3 రాజధానులు అనేటువంటి విషయం కాడి నుంచి ఇంకా మా పరిస్థితి రోడ్డును పడిపోయాం. చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళుగా గ్రామాలు విడిచి రాష్ట్రాలు విడిచి పిల్లలు చదివించుకోవడానికి ఫీజులు కట్టడానికి కౌలు లేక, బ్యాంకుల్లో లోన్ పెట్టుకోవడానికి షూరిటీలకు లేక, కేసులకు వెళ్ళటానికి ఇళ్లలో కూడా లేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడి పలానా గ్రామాలని చెప్పుకోవటానికి కూడా భయపడే పరిస్థితుల్లో మేము ఇచ్చాము. తర్వాత మళ్ళీ తిరిగి 2024 ఎలక్షన్స్కి అందరూ కూడా ఎవరెవరికి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో తెలియకుండా కూడా ఓటు ద్వారానే శ్రీకాకుళం టు చిత్తూరు వరకు, అనంతపురం వరకు సమానమైనటువంటి ఓట్లు రావటం జరిగింది. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా 3 రాజధానులని, కర్నూలు హైకోర్టు అని, ఇటు మామూలుగా హైకోర్టు విశాఖపట్నం అని, ఈ పరిపాలనా రాజధానులు ఇలా చెప్పినా కూడా ఎవరూ నమ్మలేదు. ప్రతి ఒక్కరి మనసులో బాధలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పోవాలి, మంచి ప్రభుత్వం రావాలి, అనుభవజ్ఞుడైనటువంటి బాబు గారే రావాలనేటువంటి దాంతో వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని రకాలుగా వేసిన పేదలకు, పెత్తందారులకు అనేటువంటిది చెబుతూ, నాకు పేపర్ లేదు, మీడియా లేదని చెబుతూ మంచి మరి గంటకు 12 లక్షల రూపాయలతో ప్రయాణాలు చేసే బోయింగ్ విమానాల్లో ప్రయాణం చేసి చెప్పుల విషయం, డ్రెస్సుల విషయాల్లో కూడా ఎన్నో విషయాల్లో చూస్తూనే ఉన్నాయి. ప్రజలకు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ ఎవరు మౌనంగా ఉన్నారు. మంచిగా తన టైం వచ్చినప్పుడు ఎవరెవరు నిర్ణయాలు చేయాలో ఆ విధంగా నిర్ణయాలు చేశారు. 11 సీట్లతో మీ యొక్క స్థానం ఇది అనేటువంటిది. ప్రతిపక్షం కూడా లేకుండా అసెంబ్లీని తీసేస్తానని, మా స్థలాల్లో మా అసెంబ్లీ, మా బిల్డింగ్, మా పొలాల్లో బిల్డింగ్లు కట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఎంత కోలాహలంగా ఉంది. అదే నువ్వు సక్రంగా చేసి ఉన్నట్టయితే రైతులు అందరూ మీ హక్కుని చేర్చుకుంటాం. మాకు పెద్ద చిన్న వాళ్ళు వీళ్ళని లేదు. పరిపాలించడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ సమన్వయం చేయాలి. భూమి తల్లిని నమ్మిన వాళ్ళు ఎవరైనా కూడా భూమిని మించి ఎవరు సాయం చేయరు. అలాంటిది భూమి ఇచ్చిన వాళ్ళనే మమ్మల్ని డొక్కల్లో కొట్టి ఎన్ని రకాలైనటువంటి హింసించారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో రైతుల ద్వారా మేము అన్ని ప్రాంతాల్లో మేము ప్రయాణాలు చేసినప్పుడు మాకు ఎలా నిరాజనాలు పట్టారో అంతే మేము ఈరోజు కూడా అన్ని గ్రామాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న 13 జిల్లాలలో కూడా మేము మా పొలం ఇచ్చి మేము 30 సెంట్లు తీసుకొని మిగిలిన 70 సెంట్లు రాజధానిలో డెవలప్మెంట్కి ప్రతి ఇంటికి మేము ఇచ్చాము. ఇది చాలా శుభదాయకం. ఇప్పుడు పక్కమంటే ఎవరైతే అసలుకి అమరావతి రాజధాని కాకుండా చేయలేని నామరూపాలు లేకుండా పోయారు. దీని విధంగా అది ప్రజా తీర్పు అండి. ప్రజా తీర్పుకి ఇక్కడుండి అనుభవాలు ఉండి ఇక్కడుండి కూడా ఎలాంటి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ కమిషన్ వ్యాపారాలు చేసి ఎలా చేసి మనసులో లోపల ప్రేమ ఉన్నప్పటికీ కూడా రాజధాని మీద కానీ బయటికి చెప్పలేక వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులని మనం అనేది కాదు. కానీ ఈ రోజు వాళ్ళ అంతరాత్మలో ఏముందో, వాళ్ళు నాయకులుగా ఉండేది ఒక్కళ్ళే. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి 2,70,000 దాకా ఉంటారు. వాళ్ళ తీర్పే కానీ ఒక నాయకుడు వలన ఏం చేయలేరు. అధికారం ఇస్తే మహా ఇస్తే 5 ఏళ్ళు చేయగలుగుతాము, తర్వాత మళ్ళీ మారవలసిందే. అమరావతి ఈ రోజు ప్రతి ఒక్కరు సంతోషంతో ఉన్నారు. రోడ్లు మొత్తం దాదాపుగా పోలవర్షం కురిపించారు. దీని విధంగా చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి మంచిగా వర్ధిల్లుతుందని, ప్రతి ఒక్క రైతు కన్నీటి దేవుడు ఆలకించాడని చెప్పి మేము సంతోషిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి చాలా గొప్పగా వెలసిల్లిద్దని, ఇక్కడికి ఎన్నో పెట్టుబడులు వస్తాయని, ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నామండి. దీనికి మీడియా కూడా చాలా హెల్ప్ చేసిందండి. ఇంతమంది రైతులు ధర్నాలు చేశారు. 5 సంవత్సరాలుగా ధర్నాలు చేస్తానే ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డని దేవుడు మరణి ఆలకించాడు. ఇది చాలా హ్యాపీగా ఉందండి మా అందరికీ. మేము చాలా గర్విస్తున్నాము. ఆయన నాయకత్వంలో చాలా మంచి కార్యక్రమాలు జరిగిస్తారని ఆశిస్తున్నాం. జై అమరావతి. మేడం చెప్పండి. మేడం చెప్పండి. ప్రస్తుతానికి ఇప్పుడు అమరావతి చాలా ఆనందంతో ఉంది. 100కి 1000 ఆనందం అండి. 100కి 1000% ఆనందంగా ఉన్నాము. మేము 4.5 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాలు, కన్నీళ్లు, మేము పడ్డ వేదన, ఆవేదన మొత్తం పోయినాయండి. ఆ రోజు గెలిచిన రోజుతో మాకు ఆనందం అంతా ఇంత కాదు. మేము స్వీట్లు పంచుకున్నాం, కేక్ కట్ చేసుకున్నాం. మా ఆనందం అంతా ఇంత కాదు. బాబు గారు గెలిచారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళని కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం సుఖ సంతోషాలతో చక్కగా
జీవిస్తారండి. కాకపోతే బాబు గారు అన్న ఒక్క మాట మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఏంటంటే ఆ మాట, నా వయసు అయిపోతుంది, 15 సంవత్సరాల్లో చేసే పని 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాను. బాబు గారి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి నాయకుడు ఎవరికి రాడు, ఏ రాష్ట్రానికి కూడా ఉండడండి. బాబు గారికి పాదాలు మొక్కి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా తరఫున, మహిళలందరి తరఫున ఆయన పాదాలు వందనాలండి. అలాంటి నాయకుడు రావటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా ఆనందానికి హద్దులు లేవు. ఆయన మాట నిలబెట్టుకుంటాడు, మాట తప్పే మనిషి కాదు, మడిమి తిప్పే మనిషి కాదు. బాబు గారు అంటేనే ఒక విజన్, ఇంకంతకన్నా మాటలు లేవు. ఏమైనా చెప్పాలన్నా కూడా మాకు మాటలు రావట్లేదు. బాబు గారు ఒక్క మాట మాకు స్ఫూర్తి. 15 సంవత్సరాల్లో చేసే పని 5 సంవత్సరాలు చేసి చూపిస్తున్నాడు. ఏ నాయకుడు అనడండి ఆ మాట, ఏ నాయకుడు అనడు అని ఆయన చేసిందే చెప్తాడు, చేసేదే చేస్తాడు. జై బాబు.